లేఖలో ఆమె ఏమన్నదంటే కేసీఆర్ గారు దేవుడు, మా నాన్నగారి చుట్టూ దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయి అన్నారు. లేఖలో బయటకు వచ్చా ప్రెస్ మీట్ లో, సారీ లేఖలో కాదు. మరి జనరల్ గా దేవుడు ఎక్కడ ఉంటాడు? గుడిలో ఉంటాడు. దేవుడు గుడిలో దేవుడు ఉంటాడు. దేవుడు మాట్లాడాడు, విగ్రహం కదా. దేవుడు డైరెక్ట్ మనతో మాట్లాడలేడు. దేవుడు భక్తులతో మాట్లాడాలంటే ఒక పూజారి ఉండాలి. భగవంతుడికి భక్తుడికి మధ్య అంబికా దర్బార్ బత్తి లాగా. మరి అంబికా దర్బార్ బత్తి సంతోష, కేటీఆర్, హరీష, లేకపోతే ఈ ముగ్గురు కాకుండా రమ్యారావు గారు చెప్తున్న ఒక ఆమె ఎవరో తమిళనాడులో శశికళన ఆమె చెప్తుంటది కదా వాళ్ళ అన్న కూతురు. ఆ భక్తుడు కేసీఆర్ దేవుడు అయితే, ఈ కవిత భక్తురాలైతే, ఈ ఇద్దరి మధ్య ఉన్న అంబికా దర్బార్ బత్తి ఎవరో కూడా ఆమె చెప్పాలి. ప్లస్ దయ్యాలు ఉన్నాయన్నది, దేవుడి చుట్టూ దయ్యాలు ఉన్నాయన్నది. దేవుడు దయ్యం ఒక దగ్గర ఉండవు. దేవుడు గుడిలో ఉండాలి, దయ్యాలు శ్మశానంలో ఉండాలి ఒకవేళ అనుకుంటే. మరి దయ్యాలు ఉంటే కవిత గారి నిజాయితీ ఇక్కడ అడుగుతున్నా, ఆ దయ్యాల పేర్లు చెప్పాలి కదా కవితక్క నువ్వు.